హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవ్వబోతోంది. థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ అయింది. హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్ కోసం ఆల్రెడీ 2 ఫేజెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయింది. ఈ థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయ్యే ముందుగా ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లేదా సెకండ్ ఫేజ్‌లో ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారో, వాళ్ళు ఈ థర్డ్ ఫేజ్ రిజల్ట్ వచ్చే ముందుగా ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోవాలి రిజైన్ చేసి అనుకున్నట్లయితే, ఫ్రీ ఎగ్జిట్ ఆప్షను వితౌట్ ఫోర్‌ఫీటర్ అంటే ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ కూడా 1,00,000 రూపీస్ పే చేసి అడ్మిషన్స్ తీసుకున్నారు. అయితే ఈ థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయ్యే ముందుగా ఆల్రెడీ ఒకవేళ ఫేజ్ 1లో కానీ, ఫేజ్ 2లో కానీ సీటు వచ్చి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఆ కాలేజెస్ నుండి ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీనికి ఫైనల్ ఆపర్చునిటీ అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఫ్రీ ఎగ్జిట్ ద్వారా ఆల్రెడీ జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి బయటకు వెళ్ళడానికి లాస్ట్ డేటు అక్టోబర్ 14వ తారీఖు 12 గంటల వరకు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ రిమైనింగ్ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఫేజ్ 2 అయిపోయిన తర్వాత వేకెన్సీస్ ఎన్నున్నాయి, దీనికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోటిఫికేషన్స్ రూపంలో ఇక్కడ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు గవర్నమెంట్ అండ్ మేనేజ్మెంట్ కోటా కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి, ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యి పాస్వర్డ్‌ని రీసెట్ చేసుకోవాలి. అంటే ప్రతిసారి కూడా ప్రతి ఫేజ్‌కి కూడా వీళ్ళు పాస్వర్డ్‌ని రీసెట్ చేసుకోమంటున్నారు. రీసెట్ చేసుకొని సైన్ ఇన్ అయ్యి మీరు పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకసారి చూద్దాము. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. ఇక్కడ ఇప్పుడు థర్డ్ ఫేజ్‌కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డేట్స్, అలాగే చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ డేట్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ స్టార్టింగ్‌లో ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్లింగ్ అంతా చేశారు. అయినా సరే ప్రతి రౌండ్‌కి కూడా మీరు లాగిన్ అయిన తర్వాత మరలా రిజిస్ట్రేషను అంటే అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు కానీ లాగిన్ అయ్యి మీరు పాస్వర్డ్‌ని రీసెట్ చేసుకొని రిజిస్ట్రేషను యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా మీరు అక్కడ క్లిక్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినట్లు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఓపెన్ అవుతాయి. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి డేట్స్ ఏంటంటే 9థ్ నుండి 11థ్ వరకు అని ఇచ్చారు. కాకపోతే ఇది ముందుగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. ఆ తర్వాత నేను అంటే కొద్దిమంది స్టూడెంట్స్‌కి లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చూసాను. ఇది 12వ తారీఖు వరకు కూడా అవైలబుల్‌గా ఉంది. అలాగే చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి 13వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. 13, 14 2 రోజులు మాత్రమే చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చారు. థర్డ్ రౌండ్ రిజల్ట్ 16వ తారీఖు డిక్లేర్ అవుతుంది. ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి స్టూడెంట్స్‌కి. ఎవరు అసలు ఈ థర్డ్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఆల్రెడీ రౌండ్ 1లో గాని, రౌండ్ 2లో గాని మీకు సీట్ అలాట్‌మెంట్ వచ్చి జాయిన్ అయిపోయే కాలేజెస్‌లో ఒకవేళ మీరు రిటైన్ ఆప్షన్ కానీ ఇచ్చి ఉండకపోతే ఇప్పుడు థర్డ్ రౌండ్‌లో అప్‌గ్రేడేషన్ కోసం థర్డ్ రౌండ్‌లో మళ్ళా ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకొకరు ఎవరంటే అసలు రౌండ్ 1లో కానీ, రౌండ్ 2లో కానీ సీటే రాలేదనుకోండి, వాళ్ళు ఈ థర్డ్ రౌండ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. అలా కాకుండా ఒకవేళ గాని మీరు రౌండ్ 1లో, రౌండ్ 2లో సీట్ వచ్చి రిటైన్ ఆప్షన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే రిటైన్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్‌లోనే ఉంటామని మీరు యాక్సెప్ట్ చేసినట్లు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు థర్డ్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయడానికైతే లేదు. క్లియర్? అంతే కాదండి. ఇక్కడ మనకి ఈ థర్డ్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేసే ముందు ఒకవేళ ఇంతకు ముందు రౌండ్ 1లో కానీ, రౌండ్ 2లో కానీ మీరు జాయిన్ అయ్యుంటే, ఇప్పుడు మేము ఆ కాలేజెస్ నుండి బయటకు వెళ్ళిపోతాము. మా స్టేట్‌కి వెళ్లి జాయిన్ అవుతాము. లేదా ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్‌లో సీట్ అలాట్‌మెంట్ వచ్చినా వెళ్ళాలి అనుకున్నట్లయితే అలాంటి వాళ్ళకి ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ కూడా ఇచ్చారు. ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ 14థ్ వరకు కూడా అవైలబుల్‌గా ఉంది. ఆల్రెడీ మీకు చూపించాను నేను. అలా కాకుండా ఒకవేళ రౌండ్ 1లో, రౌండ్ 2లో మీరు రిటైన్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్‌లో సీట్ వచ్చింది అనుకోండి. అలాంటి సందర్భంలో మీరు ఇప్పుడైనా సరే ఇక్కడ జాయిన్ అయిన సీట్ వదులుకొని వెళ్ళడానికి 14థ్ వరకు కూడా మీకు పర్మిషన్ ఉంది. ఫ్రీ ఎగ్జిట్ డేటు. ఈ థర్డ్ రౌండ్‌లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేస్తే సీట్ అలాట్‌మెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు జాయిన్ అయితేనే అప్పుడు మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది. లేదా ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ వచ్చి థర్డ్ రౌండ్‌లో గాని మీరు జాయిన్ అవ్వకపోతే, మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రూ. 1,00,000 కూడా కోల్పోవాల్సి వస్తుంది గుర్తుంచుకోండి. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అంతే కాదండి మీరు చాయిసెస్‌ని లాక్ చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీ.
ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతాయి కాబట్టి కంగారేం లేదు. ఎందుకంటే ఒకసారి లాక్ చేశారు అంటే పొరపాటున మీరు డెసిషన్ మార్చుకున్నా లేదా ఆర్డర్ చేంజ్ చేసుకోవాలి అన్న వెబ్ ఆప్షన్స్‌లో మీకు వీలవ్వదు. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా చాయిసెస్‌ని లాక్ చేసుకోకండి. ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతాయి. సేవ్ చేసి వదిలేసేయండి. అంతే కాదండి, ఒకవేళ ఎవరైనా సరే ఈ మాపప్ రౌండ్‌లో సీట్ అలాట్‌మెంట్ వచ్చి జాయిన్ అయితే కాలేజ్‌లో వాళ్ళకి నెక్స్ట్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం అంటే ఫోర్త్ రౌండ్‌లో మరలా అప్‌గ్రేడేషన్ అనేది ఉండదు. అంతేకాదు ఒకవేళ సీట్ వచ్చి వదులుకున్నా కూడా మీరు మరలా ఫోర్త్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేస్తామంటే కుదరదు. ఇంకా ఎవరైనా సరే మీకు డౌట్స్ ఉంటే వీడియో క్రింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.